అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి వల్ల డాలర్ వ్యతిరేక ప్రపంచం తయారవుతుంది. ఇప్పటిదాకా డాలర్‌లోనే కార్యకలాపాలు నడిపినటువంటి దేశాలన్నీ మార్చి పడేస్తున్నాయి. చైనా అందులో నంబర్ 1గా ఉంది. ఫస్ట్ అందరిని రెచ్చగొడుతోంది. ఈ నెల ప్రారంభంలో ఇథియోపియాలో ఉన్నటువంటి చైనాకి సంబంధించినటువంటి $5.38 బిలియన్ అప్పుకి సంబంధించి యువాన్లలో ఇవ్వడానికే ముందుకొచ్చారు. యువాన్ ఆధారంగా అంటే డాలర్‌లో అప్పు ఇవ్వట్లేదు. అట్లాగే అక్టోబర్ 7న కెన్యా ఆర్థిక మంత్రి జాన్ మూడీ కూడా ఒకటి లెక్క చెప్పుకొచ్చారు. కెన్యా ప్రతి సంవత్సరం దాదాపు $215 మిలియన్ వడ్డీ భారం తగ్గించుకుంటూ చైనాతో ఉన్న 3 రైల్వే ప్రాజెక్టుల రుణాలు కూడా డాలర్లలో కాకుండా యువాన్లలోనే కడతానంది. చైనా అడిగింది, వాళ్ళు కడతానన్నారు కెన్యా వాళ్ళు. తద్వారా అది అమెరికాకి సంబంధించిన డాలర్లను కంట్రోల్ చేసేటటువంటి అంశమే. ఇకపోతే ఆఫ్రికా, గ్లోబల్ సౌత్ దేశాల్లో కూడా నిదానంగా యువాన్ని పెంచుకుంటుంది చైనా, డాలర్లను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఆధిపత్యంలో ఉన్నటువంటి జాంబియా, కెన్యా తరహాలోనే మిగతా వాటి కూడా ముందుకు రమ్మంటోంది. హంగరీ, కజకిస్తాన్ కూడా యువాన్ బాండ్లను విడుదల చేసినాయి, డాలర్ల బాండ్లను తీసేసి. శ్రీలంక యువాన్ల $500 మిలియన్ హైవే రుణం కూడా అడుగుతోంది. అలాగే ఇండోనేషియా తన మొదటి విదేశీ యువాన్ బాండ్ విక్రయానికి కూడా రెడీ అవుతోంది. ఇంకోవైపున భారతదేశం డీడాలరైజేషన్ వైపే వెళ్తోంది. మన రిజర్వ్ బ్యాంకు తాజా రాయితీలు విధానాల్లో రూపీ అంతర్జాతీయకరణ మీదనే దృష్టి సారించింది. అలాగే నేపాల్, శ్రీలంక వంటి సమీప దేశాల్లో కూడా రూపాయల్లోనే డబ్బులు ఇస్తామని చెప్పింది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానికి స్పెషల్ రూపీ ఓస్ట్రో అకౌంట్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే వాణిజ్య పత్రాలన్నీ కూడా కార్పొరేట్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్ అన్నిట్లో కూడా రూపాయి కాన్సెప్ట్లోనే ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు యూరో, యువాను, ఎన్ను ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కరెన్సీ వైపు అడుగులు పెడుతున్నటువంటి వేళ డాలర్ అన్నటువంటిది అతిపెద్ద సంక్షోభంలో పడే ప్రమాదం అయితే భవిష్యత్తులో కనబడుతుంది. ఎంత వేగంగా పతనం అవుతుందా లేకపోతే దీన్ని కంట్రోల్ చేయగలుగుతుందా అమెరికా అన్న దాని మీద అమెరికా భవిష్యత్తు ఆధారపడుతుంది.